పాకిస్తాన్లో హిందువుల బ్రతుకుల్లో అయితే ఏమాత్రం మార్పు లేదు. క్రమంగా అంటే ఇప్పటికే ఒకనాడు 20-30% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు 2%, 5% అని లెక్కేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఏదో 1-2 ప్రావిన్స్లో బలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి పాత హిందువులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి కంట్రోల్ అవుతుంది. మిగతా చోట్ల అయితే అది కూడా లేదు. ఓవరాల్గా తాజాగా పాకిస్తాన్ హిందూ యంగ్ గర్ల్ మెహక్ కేస్వాని ఫోర్స్ఫుల్గా మత మార్పిడి చేయబడింది. నికేష్ అనే అదే అమ్మాయికి పెళ్లి చేయబడింది, బలవంతపు పెళ్లి చేయబడింది. ఈ విషయాన్ని ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. పాకిస్తాన్లో మీరు బ్రతకాలి అంటే గనక వాళ్ళకి సమర్పించుకోండి. మీరు పెంచి పెద్ద చేసిన మీ పిల్లలు చివరికి బలవంతపు పెళ్లి చేసుకుని అవతల మతం మార్పిడికి గురవుతారు, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళే జరుగుతుంది అన్నటువంటి పాయింట్ చెప్తూ దానికి సిద్ధపడండి అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బెంగాల్లోనూ కేరళలోనూ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇలాగ జరగకుండా చూసుకోండి అని చెప్తున్నారు.